వెల్కమ్ టు కెరియర్ ప్లస్. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పిల్లలు స్కూల్స్కి ఎప్పుడు వెళ్తారో తెలియని పొజిషన్. అలాని స్టడీస్ ఆపుకోలేం కదా, అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ క్లాసెసే. సో ఈ పరిస్థితుల్లో స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ అందరికీ ఎఫెక్టివ్గా, ఫ్రెండ్లీగా ఒక మంచి వారధిలా ఉండబోతోంది ఐగురు యాప్. సో అసలు ఏంటి ఐగురు, వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మనతో మన TV9 స్టూడియోలో ఐగురు డైరెక్టర్ GBS శాస్త్రి గారు, HR మేనేజర్ మంజుల గారు ఉన్నారు. వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో అసలు ఫస్ట్ ఏంటండి ఐగురు యాప్ అంటే? ఐగురు యాక్చువల్గా ఐగురు అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. సో మేము ఏంటంటే ఎడ్యుకేషన్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఒక సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాము, కమ్యూనికేషన్ యాప్స్ ఇస్తాము, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పేపర్లెస్ చేయడానికి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫ్రమ్ పాస్ట్ 4 to 5 years నుంచి మేము ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ ఇస్తున్నాము. మేము చాలా స్కూల్స్ కూడా మా అప్లికేషన్ వాడుతున్నారు అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ దిస్ ఇస్. సో ఈ టైంలో మేము ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చాము. ఈ కమ్యూనికేషన్ యాప్తో పాటు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని బట్టి ఆన్లైన్ క్లాసెస్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాము. సో అసలు ఈ ఐగురు అనే పేరు పెట్టాలని ఎందుకు అనిపించింది? బికాజ్ ఇట్స్ రియల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఐగురు. సో ఎలా అనిపించింది ఈ పేరు పెట్టాలని మీకు? అంటే ఇండియన్ నేమ్ కదా ఐగురు అనేది, సో యూనిక్గా ఉంటుంది. ప్లస్ అది గురు అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అట్లా అని చెప్పి పెట్టాము. రియల్లీ నైస్, క్యాచీ నేమ్ బాగా. ఎడ్యుకేషన్కి ఐగురు అంటే గురువు అంటే మనము ఉపాధ్యాయునితో పోలుస్తాం కాబట్టి ఐగురు అనేది ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఐగురు అని పెట్టాము. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి, స్పెషల్లీ నార్త్లో ఇంకా చాలా స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ యూస్ చేస్తున్నారు మన ప్లాట్ఫామ్తో. సో శాస్త్రి గారు మీరు చెప్పండి, అసలు ఇది పేరెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? స్కూల్ నుంచి పేరెంట్కి సమ్ కమ్యూనికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ స్కూల్కి వచ్చి అన్నీ తెలుసుకోలేరు. సో వీఆర్ గివింగ్ వన్ యాప్ ఫర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ అడ్మిన్. ఏమైనా నోటిఫికేషన్ పంపించాలి అని అంటే ఆ టీచర్ ఆటోమేటిక్గా ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకుని, సెక్షన్ సెలెక్ట్ చేసుకుని నోటిఫికేషన్ పంపించవచ్చు. సో పేరెంట్స్ డాష్బోర్డ్ మీద వస్తుంది కాబట్టి స్క్రీన్ మీద చెక్ చేసుకుని ఓకే హోంవర్క్ వచ్చిందా, నోటిఫికేషన్స్ లేదా అటెండెన్స్ ఏమున్నాయి, మార్క్స్ ఏమున్నాయి, ఇవన్నీ దాంట్లో నుంచి చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఈరోజు స్కూల్కి వెళ్ళిండా లేదా, తర్వాత ఆబ్సెంటా ప్రజెంటా అనేది కూడా మొత్తం చూపించేస్తుంది దాంట్లో. చాలా 23 మోడల్స్ పైన ఉన్నాయి దీంట్లో. ఈచ్ మోడల్ ప్రతిదీ యూజ్ఫుల్ అనమాట పేరెంట్స్కి. ఇంకా లైబ్రరీ కానీ, ఇన్వెంటరీ కానీ, సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేస్తాం. పేరెంట్స్ ఇంట్లోనే కూర్చొని పిల్లలు అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తున్నారు మొత్తం మానిటర్ చేసుకోవచ్చు. ఫీజు కట్టాలన్నా కూడా డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా పేరెంట్స్ త్రూ దేర్ మొబైల్ యాప్ నుంచి చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఫీజ్ పే చేయాలన్నా, బుక్స్ ఏదన్నా పర్చేస్ చేయాలన్నా, ఇన్వెంటరీ ఏమన్నా కొనుక్కోవాలన్నా కానీ, వాళ్ళ పిల్లలది టైం టేబుల్ ఏముంది. సపోజ్ నేను ఒక పేరెంట్, నాకు 2 పిల్లలు ఉంటే ఒకే లాగిన్తో 2 పిల్లల్ని ఒకటే యాప్లో చూసుకోవచ్చు. అంటే మళ్ళీ దానికోసం అని షిఫ్ట్ అవ్వని అవసరం లేదు, ఇంకో లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వడం అవసరం లేదు. ఇదే దాంట్లో చూసుకోవచ్చు. వాళ్ళ టైం టేబుల్ చూసుకోవచ్చు, వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్ చూసుకోవచ్చు, వాళ్ళ మార్క్స్. అంటే స్కూల్లోకి వెళ్ళకుండానే పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పొజిషన్లో అన్ని యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ అన్నీ. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ బిజీ షెడ్యూల్ ఉంటుంది ఇప్పట్లో అయితే. అంటే బోత్ ఆర్ వర్కింగ్ అట్లా ఉంటున్నారు కాబట్టి డే టు డే యాక్టివిటీస్ కిడ్స్ది చూసుకోవడానికి ఇది ఒక మీడియా అనమాట, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అనమాట ఫర్ పేరెంట్స్కి. సో పేరెంట్స్ గురించి ఓకే ఫైన్, ఇది స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్కి మేము ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వాళ్ళు బాగా, ఇప్పుడు ఎంత 2 months నుంచి మనము స్కూల్కి కనెక్టివిటీ లేనందుకు పిల్లలంతా గేమ్స్ ఆడుకోవడము, వాళ్ళ టైం అంతా ఇలాగే వేస్ట్ అవుతుంది. సో మరీ ఇంకా ఇది లాంగ్ టైం అయితే అసలు ఇప్పుడు చదువుకున్నది కూడా మర్చిపోయే స్టేజ్కి వస్తారు. ప్లస్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని ఇంప్లిమెంట్ చేసాము త్రూ వాళ్ళ స్కూల్ యాప్ త్రూనే. ఇప్పుడు మళ్ళీ ఈ ఆన్లైన్కి ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకుని అవసరం లేదు, వాళ్ళ స్కూల్ యాప్లోనే ఆన్లైన్ని మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎవరో ఒకరు వీడియో, ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ కనెక్టివిటీ ఉండదు. అదే వాళ్ళ టీచరే ఈ ప్లాట్ఫామ్ త్రూ చెప్పిందనుకో ఒక కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళకి.
సో అట్లా వాళ్ళు ఆన్లైన్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని వాళ్ళకు ఒక లాగిన్స్ ఇచ్చాము. లాగిన్ అయిపోయి వాళ్ళ టీచర్తో టూ-వే అంటే వాళ్ళ టీచర్ని డౌట్స్ అడుకోవడం, ఇవన్నీ స్క్రీన్ షేరింగ్ అవన్నీ కూడా మేము ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ లాగిన్లో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి చూసుకోవచ్చు. అంటే రేపు ఏమున్నాయి, ఇవాళ ఏమున్నాయి క్లాసెస్ చూసుకొని, తర్వాత వర్క్ షీట్స్ ఉంటాయి, వర్క్ షీట్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. తర్వాత ఇమీడియట్గా ఆన్లైన్ టెస్ట్ ఉంది, ఆన్లైన్ టెస్ట్ ఇమీడియట్గా వాళ్ళు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగానే ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చేసరికి వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. తర్వాత ప్రతి లెక్చర్కి ప్రాక్టీస్ టెస్ట్ ఇస్తున్నాము, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ చిన్న చిన్న స్కూల్స్కి ఏ ప్లాట్ఫామ్ లేకుండా ఒక గ్యాప్ ఏర్పడుతుంది. పేరెంట్స్కి, పిల్లలకి, స్కూల్ యాజమాన్యానికి ఆల్రెడీ ఒక గ్యాప్ ఏర్పడుతుంది. సో అది మేము దానికి ఒక బ్రిడ్జ్ లాగా ఈ లెర్నింగ్తో మేము వాళ్ళ ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎలా అయినా సరే వాళ్ళ పిల్లలతో, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళకి. సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు కాబట్టి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అంటే త్రూ ఐగురు యాప్తో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళు ప్రతిదీ అంటే వాళ్ళకి ఎలా ఒక స్కూల్ కనెక్ట్ అవ్వాలన్నా మేము వాళ్ళకి ఈజీగా ఎలా కనెక్ట్ అవ్వాలి 1-2 డేస్లోనే కనెక్ట్ అయ్యేటట్టుగా మొత్తం ట్రైనింగ్ కూడా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఈ లెర్నింగ్ వచ్చేసరికి టీచర్స్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు, 1 వీక్ ప్లాన్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే 1 డేలో 4 క్లాసెస్ చెప్పాలో 5 క్లాసెస్ చెప్పాలో డిసైడ్ చేసుకుంటారు. చేసిన తర్వాత ఆ టైమింగ్స్ అన్నీ స్కెడ్యూల్ చేసుకుంటారు. చేసి ఒకసారి సబ్మిట్ చేస్తే సో ఆ క్లాస్ స్టూడెంట్స్కి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. అంటే డాష్బోర్డ్లో వాళ్ళకి వచ్చేస్తుంది ఏ టైంలో ఏ క్లాస్ ఉంది అనేది. సో అది క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తే సెషన్ స్టార్ట్ చేసేసేయచ్చు టీచరు. సేమ్ వే స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు ఆ క్లాస్కి. జాయిన్ అయితే ఈవెన్ ఇప్పుడు సపోజ్ మనం ల్యాప్టాప్లో నుంచే చెప్తున్నారు అనుకోండి క్లాసెస్, ఆ స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు. అంటే నేను ఇక్కడ ఏదైనా రాసినా కూడా అది స్టూడెంట్స్ చూడొచ్చు. తర్వాత చాటింగ్ కూడా ఉంటుంది. సేమ్ సైమల్టేనియస్గా క్లాస్ పక్కనే చాటింగ్ విండో ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్టూడెంట్కి డౌట్ వస్తే ఏదైనా టైప్ చేస్తే ఈ క్లాస్ లైవ్లో చెప్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని ఆ కన్వర్సేషన్ స్టార్ట్ చేసి, అంటే ఒకళ్ళు డౌట్ అడిగినా కూడా మొత్తం క్లాస్ మొత్తం వినొచ్చు అనమాట. సో టీచర్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ టైం టేబుల్ చెక్ చేసుకోవచ్చు. వేరే ప్లాట్ఫామ్కి మాది ఏంటి డిఫరెన్స్ అంటే మానిటరింగ్ అనమాట. అంటే ఈ లెర్నింగ్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ మేము ఈ ఆన్లైన్ క్లాసెస్లో మానిటరింగ్ చేసుకోవచ్చు. టీచర్ని మానిటర్ చేసుకోవచ్చు. అంటే టీచర్ ఎవరో చూస్తున్నారు నా క్లాస్ని ఎన్నిసార్లు. అంటే సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ లేదు, ఆన్లైన్ క్లాస్ ఇచ్చారంటే మిగతా దాంట్లో ఏంటంటే మళ్ళీ వాళ్ళు చూడలేరు అది. కానీ ఇక్కడ మేమేమి ఇచ్చామంటే ఫెసిలిటీ అది రికార్డ్ అయిపోయి వాళ్ళ గ్యాలరీలో ఉంటుంది ఎప్పటికీ, ఆ అకాడమిక్ ఇయర్ అంతా ఉంటుంది. ఆ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఇంటర్నెట్ లేదు, నేను ఆ క్లాస్ మిస్ అవుతాను మామూలుగా అయితే. కానీ మేమేమి ఫెసిలిటీస్ ఇచ్చామంటే జస్ట్ ఆన్లైన్ క్లాస్ ఆ టీచర్ కంప్లీట్ అవ్వగానే అది వాళ్ళ గ్యాలరీలో ఉంటుందన్నమాట. ఆ వీడియోని తర్వాత అంటే అప్పుడు ఇబ్బంది అయినంత తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళు చూసుకున్నారా లేరా అనేది ఇన్ఫర్మేషను ట్రాకింగ్ అంతా కూడా టీచర్కి ఇస్తున్నాము. ఎవరెవరు ప్రాక్టీస్ టెస్ట్ తీసుకున్నారు, ప్లస్ ఎవరెవరు ఆన్లైన్ టెస్ట్ తీసుకున్నారు, ఎవరెవరు నా లెక్చర్ని ఎన్నిసార్లు విన్నారు అనే గ్రాఫ్స్ అన్నీ కూడా మనము ఆ టీచర్కి ఇస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట పిల్లలు వింటున్నారా లేదా అనేది కూడా వాళ్ళకి మేము ఒక రిజల్ట్స్ లాగా ఇస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇంకొకటి ఏంటంటే ఇంకో ప్లాట్ఫామ్ కాకుండా స్కూల్ యాప్లోనే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి అది రోజు యాక్సెస్ చేస్తుంటారు కాబట్టి ఇంకా అది కొత్తగా అనిపించదు వాళ్ళకి. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత 2-వే ఇంటరాక్షన్. అంటే సపోజ్ నేను ఆన్లైన్లో యాజ్ ఎ టీచర్గా నేను టీచ్ చేస్తున్నాను ఆన్లైన్లో. సో నేను టీచ్ చేసేటప్పుడు నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు డౌట్ అడిగారనుకోండి, సపోజ్ దాంట్లో చాటింగ్ కూడా పెట్టామన్నమాట. చాటింగ్లో అడిగారనుకోండి, అది నేను విని ఓకే రాహుల్ ఈ డౌట్, సపోజ్ రాహులే ఒక అబ్బాయి అడిగాడు అనుకోండి, వాళ్ళ నేమ్ని కూడా ప్రజెంట్ చేసి నేను ఆ డౌట్ అడిగాడు, నేను దానికి రిప్లై ఇస్తానంటే అది అందరికీ షేర్ అవుతుంది. అంటే ఒకరు డౌట్ అడిగితే ఆ డౌట్ని మనము అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి అంటే ఇట్లా 2-వే కమ్యూనికేషన్ కూడా మేము ఇస్తున్నాం అన్నమాట. నాకు తెలిసింది నిజంగా యూజ్ చేసే వాళ్ళకి అసలు స్కూల్ని మిస్ అయ్యే ఛాన్సే ఉండదేమో. సో పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ ఏంటంటే మా బోత్ ద డైరెక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఈ సిచ్యువేషన్లో మనము కమర్షియల్గా వెళ్ళకూడదు, ఇది అన్ని స్కూల్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం మేము.
స్కూల్స్కి, అంటే ఎనీ స్మాల్ స్కూల్స్ ఇప్పుడు ఏమవుతుందంటే స్మాల్ స్కూల్స్ ఎఫర్డబుల్ లేకుండా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి పేరెంట్స్ నుంచి కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, అంటే వేరే స్కూల్స్లలో ఆన్లైన్ స్టడీస్ అవుతున్నాయి, మా స్కూల్లో లేదు, మీరు ఎందుకు చేయట్లేదు అని. సో అలాంటి వాళ్ళకి చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్ వరకు అందరికీ కూడా మేము ఈ సిచ్యువేషన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి ఫీజ్ కలెక్షన్ కానీ ఏది కానీ అవ్వదు కాబట్టి, ప్లస్ ఆ స్టడీస్ మిస్ అవ్వద్దు పిల్లలు. అంటే ఫోర్స్ చేయనవసరం లేదు పిల్లల్ని, జస్ట్ 1-2 క్లాసెస్ అయినా, మరీ మొత్తమే చదువు అనేది పక్కన పెడితే ఓన్లీ వాళ్ళు స్పెండ్ చేసేదంతా గేమ్స్ ఆడడము ఫోన్లో మీదే ఉంటున్నారు. సో దాని బదులు 1-2 క్లాసెస్ డైలీ 1-2 సబ్జెక్ట్స్ అయినా వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఇప్పించేస్తే వాళ్ళు ఆ స్కూల్ నుంచి వాళ్ళు ఈజీగా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు స్టడీస్ని. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే కోవిడ్-19 మనకి ఎలా ఉందో పొజిషన్ తెలుసు. సో ఈ ఐగురు యాప్ సో సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఒక స్కూల్ ఉంది, వాళ్ళకి ఓన్లీ SMS పంపించుకుంటున్నారు ఇప్పటివరకు, వాళ్ళకి ఏ కమ్యూనికేషన్ లేదు. మనకి ఇది ముందు వస్తుందని తెలీదు, సడన్గా స్కూల్స్ అన్నీ క్లోజ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి పిల్లలతో ఎలా కనెక్టివిటీ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతాయి. మా హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 43537777, మా సెల్ ఫోన్ నెంబర్ ఉంది, ప్లస్ ఇంకొకటి iguru.guruకి వెళ్తే అక్కడ చాటింగ్ ఉంది. మాకు కనెక్టివ్ అవుతే మాకు హెల్ప్ చేయండి, వీ వాంట్ టు కనెక్ట్ విత్ అవర్ పేరెంట్స్, వీ వాంట్ టు కనెక్ట్ విత్ అవర్ స్టూడెంట్స్ అని ఏ స్కూల్ అయినా మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము ఏంటంటే వాళ్ళ దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక 5 to 6 ఫీల్డ్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మా అప్లికేషన్లో రిజిస్టర్ చేసేసి వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే వాళ్ళు జస్ట్ మా వెబ్సైట్కి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. వాళ్ళకి స్కూల్ వాళ్ళకు జస్ట్ ఒక ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎక్సెల్లో కూడా ఫస్ట్ బేసిక్గా 12 ఫీల్డ్స్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ మినిమం ఇన్ఫర్మేషన్తో వాళ్ళు వితిన్ 2 డేస్లో వాళ్ళు లైవ్ స్కూల్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ స్కూల్ పేరెంట్స్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా వితిన్ 3 డేస్ మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటట్టుగా మేము వాళ్ళకి మొత్తం ఆన్లైన్ టీచర్స్ని అందరినీ తీసుకొని కూడా వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నాం మేము. సో ప్రజెంట్ మనకి చాలా ఈ లెర్నింగ్ యాప్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో హౌ డిఫరెంట్ ఐగురు అంటే ఏం చెప్తారు? అంటే వేరే యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు క్లాస్ కండక్ట్ చేస్తున్నారు కానీ అది ఎక్కడ రికార్డెడ్ ఉండదు. ఈరోజు నేను క్లాస్ మిస్ అయ్యాను అనుకో, స్టూడెంట్ మిస్ అయ్యాడు అనుకో, రేపు వినడానికి లేదు. కొంతమందికి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మొబైల్స్ ఉండవు, కొంతమందికి ల్యాప్టాప్స్ ఉండవు, ట్యాబ్స్ ఉండవు. సో ఈ సిచ్యువేషన్లో కానీ మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే రికార్డెడ్ ఉంటుంది. ఒకసారి లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత అది రికార్డ్ అయిపోయి సేమ్ రికార్డెడ్ క్లాసెస్ కింద ఉంటుంది. అంటే వీళ్ళు 1 month తర్వాత కూడా ఆ క్లాస్ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ వేరే వాటిలో లేవు. ఈవెన్ ఎంతమంది చూస్తున్నారు, లైవ్ క్లాస్ ఎంతమంది వింటున్నారు, ఆటోమేటిక్ అటెండెన్స్. అండ్ 40 minutes క్లాస్ ఉందనుకోండి, 40 minutes సపోజ్ 30 minutes 35 minutes క్లాసు స్టూడెంట్ విన్నాడంటే ఆటోమేటిక్గా అటెండెన్స్ తీసేసుకుంటుంది బ్యాక్ ఎండ్ నుంచి. అంటే మళ్ళీ టీచర్ దాన్ని అటెండెన్స్ పిలవవసరం లేకుండా టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా తీసేసుకుంటుంది. అంటే ఇప్పుడు చిన్న స్కూల్స్ ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండొచ్చు. సో ఈ బోత్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు ల్యాప్టాప్ ఉండొచ్చు, ఒకరికి ట్యాబ్ ఉండొచ్చు, ఒకరికి ఫోనే ఉండొచ్చు. ముగ్గురికి సపోర్ట్ చేస్తాం. అంటే డిఫరెంట్ పేరెంట్స్ లైఫ్ స్టైల్లో డిఫరెంట్గా ఉండొచ్చు. సపోజ్ ఒక ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉండి వాళ్ళకి ఒకటే ల్యాప్టాప్ ఉండి ఒకటే ట్యాబ్ ఉండొచ్చు కూడా. ఈ ప్రాబ్లం కూడా అవుతుంది. సో మాదేంటంటే ఆన్లైన్ క్లాసెస్లో ఆ టైంకి 2 పిల్లలు ఉండి వాళ్ళకి ఒకటే ట్యాబ్ ఉంటే కూడా పర్వాలేదు, వాళ్ళు తర్వాత అయినా చూడొచ్చు. అది అంటే లైవ్ క్లాస్ అని ఇప్పుడే మిస్ అవుతావు అనే టెన్షన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే అది గ్యాలరీలో ఉంటుంది, వాళ్ళు వినడమే కావాలి మనకి. లైవ్లో విన్నారా తర్వాత విన్నారా అనేది, లైవ్లో వింటే ఏంటంటే ఇంటరాక్టివిటీ ఉంటుంది. అంటే నీకు ఏమైనా డౌట్ వచ్చినా వెంటనే క్వశ్చన్ అడుగుతావు. సపోజ్ నీకు ఇంటర్నెట్ లేదో అవైలబిలిటీ లేకపోతే తర్వాత అయినా మిస్ అయ్యేదైతే ఏమీ ఉండదు. సో మేము ఈ లెర్నింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీద పేరెంట్స్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా వాళ్ళ స్కూల్ యాప్లోనే ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తోటి మేము ఇంత ఫాస్ట్గా వాళ్ళకి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి అనే డెసిషన్ మీద. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ అసలు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది అవునండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ టైంలో. సో ప్రెసెంట్ మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, అట్ ద సేమ్ టైం టీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఐగురు యాప్ అనేది స్కూల్స్కి అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ మేనేజ్మెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? సో ఇవన్నీ సపోజ్ టీచరే షెడ్యూల్ చేసుకున్నాడు క్లాసెస్ అన్నీ, సో అది అప్రూవల్కి అడ్మిన్కి పోతుంది. సో అడ్మిన్ చెక్ చేసుకుని ఓకే ఈ టీచరు ఈ క్లాసెస్ అన్నీ ఈ టైంలో చెప్తున్నాడు,
సో అదే క్లాసెస్ వేరే టైంలో వేరే టీచర్ చెప్పకుండా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయంటే ప్రతిదీ అప్రూవల్కి వెళ్తుంది. సో వితౌట్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఏం చేయలేరు అనమాట, టీచర్స్ కూడా ఏం చేయలేరు. సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఇది టైం టేబుల్ పోస్ట్ చేయడం, ఇంకా కరికులమ్స్ కానీ సర్క్యులర్స్ రిలీజ్ చేయడం, ఇవన్నీ స్కూల్ అడ్మిన్. సపోజ్ యాజ్ ఏ అడ్మిన్ ఇప్పుడు ఒకవేళ ఒక నోటిఫికేషన్ అందరి పేరెంట్స్కి పంపించాలి అంటే వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారు, ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, అవసరం లేదు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఒక యాప్ ఇచ్చామన్నమాట. వాళ్ళు యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కాబట్టి జస్ట్ యాప్ ఓపెన్ చేసేసి నోటిఫికేషన్లో క్లిక్ చేసి మొత్తం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఏ నోటిఫికేషన్ అయినా ఈజీగా పంపించవచ్చు. ఈవెన్ వాయిస్ కాల్స్ కూడా చేయొచ్చు. అంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి షెడ్యూల్ చేస్తే అది అందరి పేరెంట్స్కి వినిపిస్తుంది అనమాట. అంటే ఒక కనెక్టివిటీ, ఇట్స్ ఎ బ్రిడ్జ్ అనమాట. అడ్మిన్ with all the parents he can connect at any time. As I said in the intro. ఇంకొకటి ఏంటంటే ఒక్క స్టూడెంట్, ఇప్పుడు సపోజ్ ఒక పేరెంట్ వచ్చాడు, ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ స్టూడెంట్ మీద ఇలా క్లిక్ చేసామంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాంట్లో. అంటే ఆయన స్టడీస్లో అకాడమిక్స్లో ఎలా ఉన్నాడు, అటెండెన్స్లో ఎలా ఉన్నాడు, ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారా, ఏదైనా ప్రాబ్లం ఉందా, లాస్ట్కి ఎట్ ద మోస్ట్ ఫీజు కట్టాడా లేడా, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి డాష్ బోర్డ్లో మనము యాప్లో ఇస్తున్నాం. హ్యాండీగా ఉంటుంది కదా యాప్. సో ఇవన్నీ ఈవెన్ ఎంక్వైరీస్, స్కూల్ ఓపెన్ చేయట్లేదు, ఎవరు స్కూల్ ఎంక్వైరీస్కి రావట్లేదు. సో మేము ఏం చేసామంటే ఎంక్వైరీస్ ఆన్లైన్ ఎంక్వైరీ అని ఇచ్చేసాం. అంటే సపోజ్ వాళ్ళ వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్లోనే ఒక ఎంక్వైరీ ఇచ్చేసాం అనమాట. ఆ ఎంక్వైరీ క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనము స్కూల్ అడ్మిన్కి యాప్లో ఇచ్చేస్తున్నాం. ఆ యాప్లో చూసుకొని ఇతను మన స్కూల్లో అడ్మిషన్ కోసం ఎంక్వైరీకి వచ్చారు. సో వాళ్ళని రీచ్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు ఆన్లైన్లోనే అడ్మిషన్ అయ్యే వరకు కూడా మనము ఆన్లైన్ మొత్తం పేపర్లెస్ చేసామన్నమాట. సో ఇట్లా కూడా మనం స్కూల్ యజమానాన్ని కూడా మనము ఈ పీరియడ్లో పేరెంట్స్ మీ స్కూల్ దగ్గరికి రాలేరు కాబట్టి మీరు అడ్వర్టైజ్ చేసుకుంటే మీకు ఆన్లైన్లో కూడా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు, అడ్మిషన్ కూడా చేసేసుకోవచ్చు. యాజ్ అ పేరెంట్ ఏం కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, అడ్మినిస్ట్రేషన్కి ఏం కావాలి, టీచర్కి ఏం కావాలి, అన్ని వేలో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతోనే ఇలా ముందుకు వచ్చారు. మనం చూసాం చాలా యాప్స్ ఉన్నాయి ప్రజెంట్, బట్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి పిల్లలకి. సో అది యూస్ చేయడానికి అవ్వచ్చు, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవడానికి అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా రికార్డ్ చేసింది వాళ్ళు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో హౌ ఫ్రెండ్లీ ఐగురు అంటే సింపుల్ అంటే సపోజ్ ఒక వర్క్షీట్ టెస్ట్ పెట్టారు అనుకుందాం టీచర్, దాన్ని ఏం చేయాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నోట్స్ రాస్తాడు స్టూడెంట్, దాన్ని పిక్చర్ తీస్తాడు, దాన్ని మెయిల్ చేస్తాడు ఎవరికి, టీచర్కి. సో టీచర్ అంటే ఇది ఎక్కడ ట్రాకింగ్ లేదు. 1 month తర్వాత నేను అడిగితే అదే రికార్డు ఉండదు మళ్ళీ. కానీ ఈ యాప్ నుంచి అయితే ఒక 10 pictures తీసేసేయచ్చు, అదే PDF కన్వర్ట్ చేస్తుంది, అదే రికార్డ్కి అప్లోడ్ చేసేస్తుంది. అంటే ఒక వర్క్షీట్ టెస్ట్ పెట్టిన దానికి ఇది ఆన్సర్ అనమాట. సో టీచర్ అది వ్యూ చేసినప్పుడు చెక్ చేసి దానికి రిజల్ట్ ఇవ్వచ్చు, రిమార్క్స్ కూడా ఇవ్వచ్చు. చాలా వరకు ఆటోమేటెడ్ చేసామండి. వాళ్ళకి పిల్లలకి, పేరెంట్స్కి కానీ, టీచర్కి కానీ, అడ్మిన్కి కానీ అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ తీసుకొచ్చామన్నమాట మన సాఫ్ట్వేర్లో. ప్రతిదీ అంటే ఎక్కువ క్లిక్స్ లేకుండా తక్కువ క్లిక్స్లో అయ్యేటట్టుగా చేయాలనేదే మా ఉద్దేశం. సో ఇది స్టూడెంట్స్కి మాత్రమే కనెక్ట్ అవుతుందా, లేకపోతే కొన్ని యాప్స్ లాగా వెబినార్కి కూడా కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందంటారా? లేదండి, ఇది యాక్చువల్గా మనము ఒక స్కూల్తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ స్కూల్ నేమ్తోనే వైట్ లేబుల్ యాప్ ప్లేస్టోర్లో హోస్ట్ చేస్తాం. అంటే వాళ్ళకు కూడా ఒక ప్రైడ్ లాగా ఉంటుంది, మా స్కూల్కి ఒక యాప్ ఉంది అని. సో వాళ్ళ దాంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ తప్పితే బయట నుంచి యూస్ చేసే ఫెసిలిటీ ఏమి ఉండదు. అట్లా తర్వాత ఇది సెక్యూరిటీ రిలేటెడ్ కూడా మేము ఇట్స్ ఏ క్లౌడ్ బేస్డ్ అనమాట. వాళ్ళ డేటా చాలా స్కూల్స్కి అదే ఉంటుంది, మా డేటా సెక్యూర్డ్గా ఉందా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేము అప్లికేషన్ అంతా క్లౌడ్ బేస్డ్ అండి. సో డేటా వరకు మీకు అంతా ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, డేటా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడా ఉండవు. సో ఇప్పుడు బ్రాడ్బ్యాండ్లో డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. అవును. సో కొన్ని ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి, కొన్ని స్లోగా ఉంటాయి. సో లైక్ మీది ఎలా? మేము ప్రొవైడ్ చేసేది బ్యాండ్విడ్త్ వచ్చి హై ఉంటుంది, ఎందుకంటే అప్లోడ్ స్పీడ్ ఎక్కువ ఉంటే సో డౌన్లోడ్ స్పీడ్ ఆటోమేటిక్గా డిపెండ్స్ ఆన్ ది డివైజెస్. క్లారిటీ అండ్ క్వాలిటీ బోత్ లైక్ సేమ్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, సో నేను సపోజ్ ఒక చైర్పర్సన్ ఉన్నాడు అనుకోండి, తనకి ఏముంటుందంటే నేను ఇక్కడ కూర్చొని అన్ని స్కూల్స్ మానిటర్ చేయాలనే ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ని కూడా మేము తీసుకొని ఇప్పుడు మీకు 100 schools ఉన్నా కానీ, 200 schools ఉన్నా, లేదా 10 schools ఉన్నా కానీ, యాజ్ అ చైర్పర్సన్ ప్రతి బ్రాంచ్లో అటెండెన్స్ ఏముంది, వాళ్ళ అకాడమిక్స్ ఎలా చేస్తున్నారు, మొత్తం అంటే ఫ్రమ్ ఎంక్వైరీ
టు రిపోర్ట్ కార్డ్స్, అంటే వాళ్ళ అనాలిసిస్, అకాడమిక్ అనాలిసిస్ అన్నీ కూడా మానిటర్ చేసుకోవచ్చు. గ్రేట్ ఆపర్చునిటీ, పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ స్కూల్ ఒక స్టూడెంట్ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా మిస్ అవ్వకుండా అక్కడికి పోస్ట్ చేస్తాం. సో దట్ అంటే వాళ్ళది 10 years ఇదే స్కూల్లో ఉండి బ్రాంచెస్ మారినా కానీ వాళ్ళ హిస్టరీ అంతా మేము మెయింటైన్ చేస్తాం. ఈవెన్ హెల్త్ హిస్టరీ కాడ నుంచి అన్నీ మెయింటైన్ చేస్తాం. అన్ని మాడ్యూల్స్ మేము ఇలా డిస్ప్లే చేసేసాము. సో ఇక్కడ జస్ట్ చూసుకొని టైటిల్ చూసుకొని లోపలికి వెళ్తే దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేరెంట్స్కి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అండి ఒక్కొక్కటి దాని గురించి? యా అండి, ఇది టైం టేబుల్, అటెండెన్స్, నోటిఫికేషన్. ఒకసారి చూపిస్తారా? కెమెరాకి చూపించి యా, టైం టేబుల్, అటెండెన్స్, నోటిఫికేషన్, గ్యాలరీ, ఎన్నో ఈవెంట్స్ కష్టపడి చేస్తుంటారు వాళ్ళు. సో ఆ ఫొటోస్ అన్ని, వీడియోస్ అన్ని షేర్ చేసుకోవడము, అక్కడ నుంచి పేరెంట్స్ ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడము, రిపోర్ట్స్, నోటిఫికేషన్స్, పేమెంట్స్ చేసుకోవచ్చు. తర్వాత పర్మిషన్ స్లిప్, బయోమెట్రీ ఉందండి. అంటే టీచర్స్ వితౌట్ ఎనీ డివైస్ మేము బయోమెట్రీ ఇచ్చాం జియో ఫెన్సింగ్స్తో. అంటే ఏంటి, ఒక రూమ్లో కోఆర్డినేట్స్ తీసుకొని ఈ రూమ్లోకి వచ్చినప్పుడే వాళ్ళు అటెండెన్స్ పని చేయొచ్చు వాళ్ళ మొబైల్లోనే. సో దీనికి డివైస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనము బయోమెట్రీ పెడితే అందరం వెళ్ళి అదే దానిపైన నొక్కేస్తుంటాం, అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదనమాట. వాళ్ళది యాప్ ఓపెన్ చేసేసి బయోమెట్రీ క్లిక్ చేయగానే అది చూసుకుంటుంది వీళ్ళు ఇదే జియో ఫెన్సింగ్లో ఉన్నారా లేదా అని. ఉన్నారు అంటే ఓపెన్ అవుతుంది, వాళ్ళు అటెండెన్స్ వేసేస్తారు. సో ఈ జియో ఫెన్సింగ్ అటెండెన్స్ అనేది చాలా మంచి ఫ్యూచర్ మా ఐగురు యాప్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు అండ్ మంజుల గారు. నిజంగా ఇది పిల్లలకి, ఆ పేరెంట్స్కి అండ్ టీచర్స్కి నిజంగా చాలా యూస్ఫుల్ అయ్యే యాప్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.